కామారెడ్డి పట్టణ శివారు ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ట్రైన్ ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి చెందాయి. అలాగే ఈ ఘటనలో గొర్రెల కాపరి కూడా మృతి చెందాడు. గొర్రెల మందకు నీటిని తాగించేందుకు ఒక బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొట్టింది. సుమారు 100 గొర్రెలు మృతి చెందాయి. అదే సమయంలో గొర్రెల కాపరి అయిన సుధాకర్ ఒక్కసారిగా బ్రిడ్జ్ పై నుంచి దూకి నీటిలో పడిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి రైల్వే పోలీసులు అధికారులు చేరుకుని గొర్రెల కాపరి సుధాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 2 గంటల అనంతరం సుధాకర్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. మృతి చెందినటువంటి సుధాకర్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బామ్మరిదే మా లింగపూర్ అలా దేవునిపల్లె అట్లా గొర్రు అలా పిల్లగాడు ఇద్దరు కలిసి కొట్టుకొచ్చినాక ట్రైన్ వచ్చి గొర్ర కలిగినాయి. గలత అయింది, నీళ్ళలో పడ్డాడు. సురేష్, దర్శప్ సురేష్. ఇప్పుడు లెంకుతున్నాం, గలత అయిండు, లెంకుతున్నాం. ఇక్కడ దాని దొరుకుతలేడు. అంతే సార్, ఇప్పుడైతే అంతే సార్. ఇప్పుడు గొర్ర అయితే మొత్తం పడిపోయినాయి. పొద్దున ఎన్ని గంటలకి ఇంటికి వెళ్ళిండు? 8, 9, 10కి వెళ్ళిండు సార్. 10కి వెళ్ళిండు. 11:30 వరకు ఈ మాకెరకైంది సార్. ఎన్ని గుళ్ళు తెచ్చుకుంటే అందదా? 12 మాకు ఎరకైంది సార్. ఎన్ని గుళ్ళు చనిపోయినాయి? 150 గొర్రెలు వచ్చినాయి. 150 గొర్రెలు వచ్చినాయి సార్. ఆయన 200 గొర్రెలు 50 గొర్రెలు అనిపోయినాయి సార్. ఈ మనిషి కూడా దొరకలేడు సార్. ఇప్పుడు నీళ్ళ పడ్డాడు వాడు. ఇంకో పిల్లగాడు సోప పిల్లగాడు ఉన్నాడు. పిల్లగాడు మంచి సేఫ్టీ ఉన్నాడు సార్. సేఫ్టీ ఉన్నాడు. ఆ పిల్లగాడు మంచిగా ఉన్నాడు. కానీ నీళ్ళ పడి ఆ పిల్లగాడు అంటుండు అలా పడి 2 సార్లు మునిగి తేలిండని అని అంటుండు. ఇక అంతే మాకు తెలిసింది సార్ ఈ